ఆసియాలో ఎక్కడో 3 దేశాల మధ్య జరుగుతోంది వార్. అయితే యుద్ధం మిగిల్చిన భారం మాత్రం ప్రపంచంలో ప్రతి ఇంటిని పలకరిస్తోంది. ప్రపంచమే కుగ్రామంగా మారిన వేళ భౌగోళిక రాజకీయాల్లో తలెత్తే ఉద్రిక్తతలు, యుద్ధాలు అన్నం మీద, అన్నదాత మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే కనిపిస్తోంది. అయితే కష్టం ఎప్పుడూ డబుల్గానే వస్తుంది అన్నట్లు యుద్ధానికి తోడు వాతావరణ మార్పులు రైతన్న కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఓవైపు యుద్ధం, మరోవైపు ఎల్ నీనో సాగు రంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి? ఏం జరగబోతోంది? యుద్ధం మిగిల్చిన ప్రమాదం ఒకవైపు, ఎల్ నీనో రూపంలో ముప్పు మరోవైపు. రెండు తుఫాన్ల మధ్య సాగు రంగం, వ్యవసాయ రంగానికి సవాళ్లు తప్పవా? రైతులు ఎదుర్కోబోయే ఇబ్బందులేంటి? పశ్చిమాసియా యుద్ధంతో నష్టాలు ఏంటి? ఎల్ నీనో వస్తే దూసుకొచ్చే ప్రమాదమేంటి? ఓ యుద్ధం, ఓ అంచనా అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఓవైపు, దూసుకొస్తున్న ఎల్ నీనో ముప్పు మరోవైపు. అన్నీ కలిపి వ్యవసాయ రంగానికి అతిపెద్ద సవాల్ విసిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లియర్గా చెప్పాలంటే రెండు తుఫాన్ల మధ్య వ్యవసాయ రంగం చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎరువుల కొరత ముంచెయ్యబోతోంది. యూరియా, డై అమోనియం ఫాస్ఫేట్ దిగుమతులు దెబ్బతింటున్నాయి. ఎరువులు తయారు చేసుకుందామంటే దానికి కావలసిన ముడి పదార్థాలు, సహజ వాయువు, సల్ఫర్ సరఫరా కూడా ఆటంకాలు ఎదుర్కొంటున్నాయి. మార్చి చివరి నాటికి దేశంలో మొత్తం ఎరువుల నిల్వ 18 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. ఖరీఫ్ సీజన్ కు దాదాపు 39 మిలియన్ టన్నుల వరకు అవసరం. దీంతో కొరత ఏర్పడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం దగ్గర పరిణామాలు, జరుగుతున్న యుద్ధాలు భారత వ్యవసాయ రంగానికి ప్రధాన సవాలుగా మారాయి. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎరువుల వినియోగదారు. యూరియా, డిఏపి, సల్ఫర్, న్యాచురల్ గ్యాస్ లాంటి ముడి పదార్థాలు పశ్చిమాసియా నుంచి ఎక్కువగా వస్తాయి. యుద్ధం కారణంగా రవాణా మార్గాలు బ్లాక్ అయిన పరిస్థితి. దీంతో ఖర్చులు పెరగడమే కాదు, సప్లై కూడా ఆలస్యమవుతోంది. ఇది ఖరీఫ్ సీజన్కు ముందు తీవ్ర సమస్యగా మారింది. 22% యూరియా, 52% డిఏపిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ భాగం ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ నుంచి వస్తాయి. హర్ముజ్ నుంచే 40 నుంచి 60% సప్లై అవుతుంది. యుద్ధం కారణంగా షిప్పింగ్ ఆగిపోయి లక్షల టన్నుల కార్గో నిలిచిపోయింది. దీంతో ఖరీఫ్ సీజన్పై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో ఎక్కువగా పండే వరి, మొక్కజొన్న, పత్తి, నూనె గింజల పంటలు ఎరువులపై ఎక్కువగా ఆధారపడతాయి. అయితే ఇప్పుడు కొరత కారణంగా దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. యుద్ధ పరిణామాలు ఓవైపు టెన్షన్ పెడుతుంటే, మరోవైపు వాతావరణ మార్పులు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్ నీనో పరిస్థితులే దీనికి కారణం అని చెప్తోంది. ఈ నైరుతి సీజన్లో దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 92% ఉండే అవకాశం ఉంది. 90 నుంచి 95% మధ్య వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణం కంటే తక్కువగా లెక్కిస్తారు. ఈ ఏడాది వర్షాలు తగ్గడానికి 31% అవకాశం ఉండగా 90% కంటే తక్కువ కేటగిరీకి పడిపోయేందుకు 35% అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే ఈసారి వర్షాల మీద ఆశలు పెంచుకోవద్దని క్లియర్గా చెప్పేసింది. అసలే ఎరువుల కొరత ఎలా ఎదుర్కోవాలని కంగారు పడుతున్న రైతులను ఇప్పుడు ఎల్ నీనో మరింత భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనేది వ్యవసాయ రంగానికి చాలా కీలకమైన సీజన్. దేశ వార్షిక వర్షపాతంలో సుమారు 70% ఈ 4 నెలల్లోనే నమోదవుతూ ఉంటుంది. దాదాపు 45% వ్యవసాయ భూమి ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి ఎల్ నీనో గట్టిగా ప్రభావం చూపించబోతోంది.
ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా అంటే 50 ఏళ్ల సగటులో 92% మాత్రమే ఉంటుందని అంచనా. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలపైనే ఆధారపడి సాగయ్యే ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల సాగు భారీగా తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఇక వర్షాలు తగ్గడంతో జలాశయాల్లో నీటి నిల్వలు క్షీణిస్తాయని, ఇది కేవలం సాగు నీటికే కాకుండా శీతాకాలంలో వేసే రబీ పంటలకు అవసరమైన భూగర్భ తేమను కూడా దెబ్బతీస్తుందని చెప్తోంది. దీంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం. అలాంటి సాగు రంగానికి అటు యుద్ధం రూపంలో ఇటు ఎల్ నీనో రూపంలో అన్నదాతలను భయాలు వెంటాడుతున్నాయి. ఒక్కదాన్ని మించి మరొకటి అనే రేంజ్లో రాబోయే రోజుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటాయి అనేది కీలకంగా మారింది. ఇటు యుద్ధం అటు ఎల్ నీనో ఏం జరగబోతుందో తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. వ్యవసాయ ఆధారితమైన మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. అసలేం జరగబోతోంది? యుద్ధం, ఎల్ నీనో వెసరబోయే సవాళ్లు ఏంటి? ధరలు పెరిగి ఆహార సంక్షోభం ఏర్పడుతుందా? భారత్లో ఆర్థిక మాంద్యం తప్పదా? అటు యుద్ధం ఇటు ఎల్ నీనో ప్రభావం ఆర్థిక వ్యవస్థ చూపించబోయే ఎఫెక్ట్ ఎంత? యుద్ధం, ఎల్ నీనోతో సవాలు ఏంటి? రైతుల ఆదాయం పరిస్థితి ఏంటి? ఆహార ధరలపై కూడా ప్రభావం ఉంటుందా? ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందా? పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం సామాన్యుడి బతుకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయ రంగంపై ఈ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జూన్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్కు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆటంకం కలిగించే అవకాశం ఉందని యుఎన్డిపి నివేదిక చెబుతోంది. ఎరువుల దిగుమతుల్లో 45% పశ్చిమాసియా నుంచే వస్తోంది. దేశంలో యూరియా నిల్వలు ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగితే రైతులకు ఎరువుల కొరత తప్పదు. ఓవరాల్గా యుద్ధం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడడం ఖాయం. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న సుమారు 93 లక్షల మంది భారతీయుల ఉపాధిపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. దీంతో అక్కడి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే వారు పంపే విదేశీ నగదు తగ్గి వారి కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇకటు ముడి సరుకుల ధరలు పెరగడం, సరఫరా గొలుసులో అంతరాయాలతో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో 90% మంది ఉపాధి అసంఘటిత రంగంలోనే ఉంది. ఈ పరిస్థితుల వల్ల నిర్మాణ రంగం, రత్నాలు, ఆతిథ్య రంగాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారతది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం భారతదేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి సాగు రంగం నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. నైరుతి సీజన్లో వర్షపాతం విషయంలో కొంచెం తగ్గుదల నమోదైనా ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో విత్తనాలు వేసే సమయానికి రుతుపవనాలు సరైన రీతిలో విస్తరించడం రైతులకు అత్యంత కీలకం. ఎల్ నీనో వల్ల వర్షాల విస్తరణలో జాప్యం జరిగితే పంట దిగుబడి తగ్గి తద్వారా నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దేశ జనాభాలో సగానికి పైగా జనాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. దీంతో వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారనున్నాయి. ప్రభుత్వం, రైతులు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఫర్టిలైజర్ యుద్ధం గురించి వచ్చిందంటే ఇది కొన్ని రోజుల్లో తేలిపోయే విషయం. ఆ విషయంలో కూడా షార్టేజ్ ప్రపంచంలో లేదు కాబట్టి భారతదేశం దగ్గర కొనే డబ్బు ఉన్నది కాబట్టి అవి కూడా తట్టుకుంటాం. వ్యవసాయానికి అంత పెద్ద ఇబ్బంది ఎల్ నీనో ద్వారా మిగతా దేశాలు, ఆఫ్రికా, సౌత్ అమెరికా కొన్ని దేశాల మీద పడేది మాత్రం భారతదేశం మీద పడదు. మనకు ఫుడ్ షార్టేజ్ ఉండదు, ఏమీ ఉండదు. మన పాలసీస్ అన్నీ రైతుకు కూడా సెక్యూరిటీ వచ్చే పాలసీస్ ఉన్నాయి కాబట్టి ఎల్ నీనో అనేది పాసింగ్ షో లాగా మాత్రం అయిపోతాయి.
ఎల్ నీనో ప్రపంచ వస్తు మార్కెట్ను పునర్నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరువు, ఆహార, ఇంధన ధరలను పెంచుతూ ఉండగా ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షపాతం పంటలకు ఊతమిస్తోంది. అయితే ఈ పరిస్థితులను భారత్ తట్టుకోగలదా అనేదే ఇప్పుడు ప్రశ్న. గతంతో పోలిస్తే ఇప్పుడు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సూపర్ ఎల్ నినో స్థాయి విపత్తును తట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం మన దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అయితే భూగర్భ జలాలు అడుగంటితే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. రైతులు ఇప్పటికే తక్కువ పంట ధరలు, తగ్గిన లాభాలతో చాలా కాలంగా కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఎల్ నీనో కారణంగా వర్షాలు తక్కువగా కురిస్తే ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇకటు యుద్ధం కారణంగా ఎరువుల కొరత తీవ్రమైతే రైతులకు ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఎల్ నీనో యుద్ధం కారణంగా ఏర్పడిన సమస్యలు భారత వ్యవసాయ రంగంతో పాటు ఆహార ధరలు, రైతుల ఆదాయాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇకటు పశ్చిమాసియా దేశాలు మన వ్యవసాయ ఎగుమతులకు ముఖ్యమైన మార్కెట్లు. భారత్ నుంచి ఏటా సుమారు $100 కోట్ల విలువైన బియ్యం, తేయాకు ఒక్క ఇరాన్కే వెళ్తున్నాయి. అక్కడ చెలరేగిన యుద్ధం, ఆంక్షల మూలంగా సరుకు రవాణాకు అంతరాయం కలిగి చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. నౌకా రవాణా, బీమా ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో ఎగుమతిదారుల లాభాలు తగ్గిపోతాయి. ఇలా యుద్ధం, ఎల్ నీనో పరిస్థితులు ఆహార సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 3.9% పెరిగింది. వంట నూనెల ధరలు గత ఏడాదితో కంపేర్ చేస్తే 4 నుంచి 15% పెరిగాయి. ఎల్ నీనోతో తక్కువ వర్షాల కారణంగా పప్పులు, నూనె గింజల ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా పెరిగిన ధరలు, సరఫరా గొలుసు అంతరాయాలతో భారత్లో ఏకంగా 25 లక్షల మంది కొత్తగా పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని UNDP నివేదిక అంచనా వేస్తోంది.